సీఎం రేవంత్ అన్న నిన్న ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆయన కాన్వాయ్ చూస్తుంటే ఒక సాధారణ కాన్వాయ్ లాగా వెళ్తుంది. ప్రోటోకాల్ భద్రత లేకుండా. నిజంగా ఇట్లా చాలామంది నాయకులకు ఉండడం అంత సులభం కాదు. అధికారంలోకి రాగానే వీఐపీ కల్చర్ ద్వారా ప్రోటోకాల్ భద్రత అని చెప్పేసి జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు దానికి భిన్నంగా అవసరం మేరకే ప్రోటోకాల్ భద్రత సౌకర్యాలు వాడుకుంటారు. ఆయన మిగతా సమయాల్లో చాలా వరకు వాటికి దూరంగానే ఉంటాడు. అంగు ఆర్బాటలు లేకుండా సాధారణంగా సామాన్యులతో కలిసి వెలిసి ఉంటాడు. చాలామంది నాయకులకు ఇట్లా ఉండడం చాలా కష్టం. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన కాను ఈ రోజు వరకు స్టిల్ నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆయన ఏ రోజు ప్రజలకు దూరంగా లేడు. చాలామంది నాయకులు అట్లా కాదు. అధికారంలోకి రాగానే వీఐపీ కల్చర్ అని ప్రోటోకాల్ భద్రత అని చెప్పేసి జనాలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు. ఓట్లు వేసిన జనాలనే మర్చిపోతారు. గతంలో మనం కేసీఆర్ గారిని చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సీదా ఫామ్ హౌస్లో పోయిండు. కేసీఆర్ గారిని చూడాలంటే టీవీలో చూడాలి, లేకపోతే పేపర్లో చూడాలి. కానీ రేవంత్ అన్నట్లు కాదు. ఓట్లు వేసిన జనాల మధ్యలో మనం ఉండాలి, మనతో పాటే వాళ్ళు ఉండాలని చెప్పేసి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన నాయకుడు.